India's premier university lo BTech 100% placements, 100% education loan only in Karnavati University, Ahmedabad. తెలంగాణ రాజ్భవన్లో చోరీ ఘటన సంచలనంగా మారింది. అత్యంత కట్టుదిట్టమైనటువంటి భద్రత ఉండేటువంటి రాజ్భవన్లో హార్డ్ డిస్క్లో చోరీ కావడం ఒక్కసారిగా సెన్సేషనల్ న్యూస్గా మారింది. అయితే ఇది ఇంటి దొంగ పని అయినటువంటి విషయాన్ని పోలీసులు వెంటనే కనిపెట్టారు. అందులో పనిచేసేటువంటి అవుట్ సోర్సింగ్ ఉద్యోగే అక్కడ హార్డ్ డిస్క్లను దొంగిలించినట్టుగా తెలుస్తుంది. అయితే 14వ తారీఖు జరిగినటువంటి చోరీ ఆలస్యంగా వెలుగులోకి రావడం జరిగింది. అయితే ఆ అవుట్ సోర్సింగ్ ఉద్యోగి ఎందుకు హార్డ్ డిస్క్లను చోరీ చేశాడు, దాని వెనుకున్నటువంటి ఉద్దేశం ఏంటి, ఆల్రెడీ ఒకసారి 10వ తారీఖు కంప్లైంట్ అయి జైలుకు వెళ్ళొచ్చినటువంటి అతను మరలా వచ్చి హార్డ్ డిస్క్లను చోరీ చేయడం వెనుక ఉన్నటువంటి కారణాలేంటి, తాజాగా దీంట్లో మరొక ట్విస్ట్ కూడా వెలుగులో వచ్చినట్టుగా కనపడుతుంది. పంజాగుట్ట పోలీసులు కూడా దీనికి సంబంధించిన దర్యాప్తు కూడా వేగవంతం చేస్తున్నారు. ఇప్పటికే అతన్ని అదుపులోకి కూడా తీసుకున్నారు. దీనికి సంబంధించి పూర్తి వివరాలు తెలుసుకుందాం. మా ప్రతినిధి ప్రేమ్ రాజ్భవన్ నుంచి లైవ్లో మరిన్ని వివరాలు అందిస్తారు. ప్రేమ్, రాజ్భవన్లో చోరీ ఘటనకు సంబంధించి మరొక ట్విస్ట్ ఇప్పుడు బయటకు వచ్చినట్టుగా కనపడుతుంది. దొంగిలించినటువంటి దొంగ అవుట్ సోర్సింగ్ ఉద్యోగే కాకుండా దీని వెనుక కొన్ని కారణాలు ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది. పూర్తి వివరాలు ఏంటి? సాయి, రాజ్భవన్ లో పనిచేసే ఒక వ్యక్తి ఇంటి దొంగగా మారాడు. అయితే దీనికి సంబంధించి ఈ రోజు ఉదయం నుంచి రాజ్భవన్ లో అంటే ఫుల్ సెక్యూరిటీ ఉండే రాజ్భవన్ లో ఒక దొంగతనం జరిగింది. ఇక్కడ నుంచి కంప్యూటర్లు, అదేవిధంగా హార్డ్ డిస్క్లు, కొన్ని డాక్యుమెంట్స్ ఇక్కడ నుంచి దొంగలించబడ్డాయని చెప్పి వార్తలు సోషల్ మీడియా వేదికగా చక్కర్లు కొట్టాయి. అదేవిధంగా మీడియా ఛానల్స్ లో కూడా మనం చూసాం. అయితే దీనికి సంబంధించి ఈ నెల 10వ తేదీన ఇందులో పనిచేసే ఒక మహిళా ఉద్యోగికి వాట్సాప్ ద్వారా కొన్ని రకాల మార్పింగ్ చేసిన ఫోటోలు, అసభ్యకరంగా మార్పింగ్ చేసిన ఫోటోలు ఆ మహిళా ఉద్యోగికి అందాయి. అయితే దీనిపై తను ఎవరు అంటే అందులో పనిచేసే సహోద్యోగి శ్రీనివాస్ అనే ఒక వ్యక్తి తనకు పంపించి, అయితే ఎవరో నాకు పంపించారు, నాకు ఎవరో కూడా తెలియదు, ఈ ఫోటోలు వచ్చినాయి, ఇవి నీవేనా అని ఏం తెలియనట్టు తనకు పంపించి తనతో కొంత క్లోజ్ అయ్యేందుకు ప్రయత్నం చేసినట్లుగా తెలుస్తుంది. అయితే దీనిపైన వెంటనే రాజ్భవన్ లో సెక్యూరిటీ ఆఫీసర్స్ కి, అదేవిధంగా ఇక్కడ ఉండే అధికారులకు సమాచారం అందించిన వెంటనే వీళ్ళు పంజాగుట్ట పోలీస్ స్టేషన్ లో ఈ యొక్క ఫోటోస్ అయితే ఎవరి ద్వారా వచ్చినాయి, శ్రీనివాస్ అనే వ్యక్తి ద్వారా సదరు మహిళా ఉద్యోగికి ఆ యొక్క ఫోటోలు వచ్చాయనే విషయాన్ని పోలీసులకు తెలపడంతో వాళ్ళు సస్పెక్టెడ్ కేసుగా పంజాగుట్ట పోలీసులు నమోదు చేశారు. 10వ తేదీన ఇది పంజాగుట్ట పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేశారు. ఆ తర్వాత జరిగిన పరిణామాలు అంటే 12వ తేదీన అంటే పోలీసులు రంగంలోకి దిగి అసలు ఇది ఎవరు చేశారు, ఎక్కడ మార్పింగ్ జరిగింది, దీనికి సంబంధించి పూర్తి వివరాలు వారు దర్యాప్తు చేసిన వెంటనే ఇది ఇంటి దొంగ ఎవరైతే అనుమానించిన వ్యక్తి ఎవరైతే ఉన్నాడో తను శ్రీనివాస్ అనే ఐటీ హార్డ్వేర్ ఎంప్లాయీగా, ఇందులో అవుట్సోర్సింగ్ ఎంప్లాయీగా గుర్తించారు. తనే ఫోటోలు మార్పింగ్ చేసి ఏం తెలియనట్టు సదరు మహిళకు పంపించి మళ్ళా తనేదో ఏదో అంటే తనను కొంచెం దగ్గర అవ్వాలనే ఉద్దేశంతో అదంతా చేసినట్లుగా తెలిసింది. అయితే అతను వెంటనే పోలీసులు అదుపులోకి తీసుకొని విచారణ పూర్తయిన తర్వాత తనను జైలుకి రిమాండ్ చేశారు. రిమాండ్ చేసిన తర్వాత 12వ తేదీన ఎన్ని హార్డ్ డిస్క్లను అతను తీసుకువెళ్ళాడు? ఒక్క హార్డ్ డిస్కేనా లేకుంటే ఇంకా ఎక్కువ హార్డ్ డిస్కులు తీసుకువెళ్లారా? హార్డ్ డిస్కులేనా ఇంకా పెన్ డ్రైవ్లు కానీ ఇతరత్ర ఏమైనా విలువైనటువంటి డాక్యుమెంట్స్ కానీ తీసుకువెళ్లారా? ఎందుకంటే కీలక సమాచారం కూడా ఉంది దాంట్లో అనేటువంటి ఒక వార్త బయటకు వస్తుంది. అవును సార్, ఇతను మొత్తం హార్డ్వేర్ ఎంప్లాయీ కావడంతో తనకు సంబంధించిన కంప్యూటర్ కావచ్చు, తనకు సంబంధించిన పెన్ డ్రైవ్లు ఇంకా వగైరా ఏమున్నాయో అక్కడ తను అంటే జైలుకి పోయి వచ్చిన తర్వాత, బెయిల్ పైన 12వ తేదీన బయటకు వచ్చిన తర్వాత తనకు సంబంధించిన సామాగ్రిని తీసుకునేందుకు 14వ తేదీన మళ్ళా ఇక్కడికి వచ్చి రాజ్భవన్కి వచ్చి తనకున్న సామాగ్రిని తీసుకొని వెళ్ళాడు. అయితే అది ఎలాంటి సమాచారం లేకుండా వచ్చి తీసుకొని వెళ్ళడంతో ఈ యొక్క వార్త దవనంలా వ్యాపించింది. అయితే నిజానికి తనకు సంబంధించిన హార్డ్ డిస్క్ అవన్నీ కూడా ఇక్కడ తీసుకొని వెళ్లాల్సిన అవసరం ఉండే, కానీ ఏదైతే మార్పింగ్ చేసిన ఫోటోలు, దాచి ఉంచిన హార్డ్ డిస్కులు వాటన్నిటి కూడా కనిపిస్తుంది. మీరు చెప్తున్న దాని ప్రకారం చూస్తే ఇంత అక్కడ పనిచేసేటువంటి వ్యక్తి అతను ఏదో కేసులు అరెస్ట్ బయటకు వచ్చేసాడు, ఇంత సీక్రెట్ గా దొంగిలించాల్సిన అవసరం అతను ఎందుకు వచ్చిందనేటువంటి అంశంలోనే హార్డ్ డిస్క్ లో ఇంకేదో సీక్రెట్ ఉంది, ఇంకేదో అతను చేసినటువంటి ఇల్లీగల్ కార్యక్రమాలకు సంబంధించినటువంటి రహస్యాలు ఉన్నాయి అనేటువంటి అనుమానాలు అయితే ఇప్పుడు కలుగుతున్నాయి. సో ఈ రకంగా దర్యాప్తు కొనసాగిస్తున్నారు. హార్డ్ డిస్క్ లో ఇంకేమున్నాయి? అమ్మాయిల మార్కింగ్ ఫోటోలు ఉన్నాయా లేకుంటే ఇంకా చాలా మంది ఫోటోలు కానీ వీడియోలు కానీ ఉన్నాయా? ఏమున్నాయి అందులో హార్డ్ డిస్క్ లో?
ప్రస్తుతం మనం మాట్లాడుకుంటున్న శ్రీనివాస్ అనే ఇక్కడ ఐటీ హార్డ్వేర్ పనిచేసే అతను తన సహోద్యోగికి ఇలాంటి మార్పింగ్ చేసిన ఫోటోలు పంపించిన నేపథ్యంలో ఇంకా ఆ హార్డ్ డిస్క్ లో ఇంకా ఇతర ఎంప్లాయీస్ కి సంబంధించి మహిళా ఉద్యోగులకు సంబంధించి ఉన్న ఫోటోలు కావచ్చు, వీడియోలు కావచ్చు, ఇంకా మార్పింగ్ చేసిన వీడియోలు కూడా ఉన్నాయని అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. సో ఈ నేపథ్యంలోనే మరొకసారి అంటే తను రాజ్భవన్ లోకి వచ్చి తనకు సంబంధించిన కంప్యూటర్ కావచ్చు, హార్డ్ డిస్కులు కావచ్చు, ఇవన్నీ తీసుకొని వెళ్ళడం పట్ల మరొకసారి పోలీసులు సమాచారం అందించడంతో తను మరొకసారి రెండోసారి 15వ తారీఖు మరొకసారి తను పోలీసు అదుపులోకి తీసుకొని ఏవైతే తను తీసుకున్న హార్డ్ డిస్కులు, కంప్యూటర్లు, ఇతరత్ర పెన్ డ్రైవ్లు అవన్నీ ఉన్నాయో వాటన్నిటిని కూడా రికవర్ చేసుకొని మరలా రెండోసారి కూడా తనను 18వ తారీఖు రిమైండ్ తరలించారు. అయితే దీనికి సంబంధించే ఆ యొక్క సమాచారం బయటికి పొక్కడంతో ఆ దొంగలించబడ్డాయనే వార్తలు చక్కర్లు కొడుతున్న నేపథ్యం ఇక్కడ కనిపిస్తుంది. అయితే ఎట్టకేలకు ఆ హార్డ్ డిస్క్ లో ఏమేమి ఉన్నాయో అవన్నీ కూడా పోలీసులు అయితే రికవరీ చేసుకున్నారు. ఇక్కడ ఇంకా ఎవరెవరు ఎంప్లాయీస్ కి సంబంధించిన ఫోటోలు, వీడియోలు మార్పింగ్ చేశారో దానిపైన లోతైన దర్యాప్తు అయితే చేస్తున్నట్లుగా మనకు పంజాగుట్ట పోలీసులు లోతైన దర్యాప్తు చేస్తున్నట్లుగా తెలుస్తుంది. సాయి రైట్ ప్రేమ్. సో మొత్తానికి అది రాజ్భవన్ చోరీ కేసుకు సంబంధించినటువంటి తాజా అప్డేట్స్. ఇంటి దొంగే ఈ యొక్క ఘాతకానికి పాల్పడ్డట్టుగా తెలుస్తుంది. అయితే తన సిస్టంలో ఏదైతే అవుట్సోర్సింగ్ ఉద్యోగిగా పనిచేస్తున్నటువంటి శ్రీనివాస్ తన సిస్టంలో ఉన్నటువంటి డాటా ఆల్రెడీ మార్ఫింగ్ ఫోటోలతో ఒక అమ్మాయిని వేధించినట్టుగా కూడా సమాచారం అందుతుంది. దాని ప్రకారంగానే అక్కడ ఉన్నటువంటి మిగతా తన పర్సనల్ యాక్టివిటీస్కి సంబంధించిన హార్డ్ డిస్క్ల సమాచారాన్ని తీసుకువెళ్ళడానికి దొంగతనం చేశారా, లేకుంటే ఉద్దేశపూర్వకంగా ఇతరత్ర సమాచారం ఇంకేమైనా తీసుకువెళ్ళేటువంటి ప్రయత్నం చేశాడా, శ్రీనివాస్ దొంగతనం చేయడానికి గల పూర్తి వివరాలు ఏంటనేటువంటి వివరాలు కూడా దర్యాప్తులో తేటతెల్లమయ్యేటువంటి అవకాశం ఉంది. ఏదేమైనా కూడా రాజ్భవన్ లాంటి హై సెక్యూరిటీ భవన్లోనే ఈరోజు దొంగతనం జరిగిందనేటువంటి వార్త బయటికి రావడంతో ఒక్కసారిగా రాజ్భవన్ అక్కడ ఉన్నటువంటి వర్గాలు కూడా ఆందోళన వ్యక్తం చేశాయి. వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేయడంతో వారు రంగంలోకి దిగి పూర్తి దర్యాప్తునైతే కూడా కొనసాగిస్తున్నారు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.